మారుతి గ్రాండ్ విటారా రీకాల్ ఈ కారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్లేందుకు అనుకూలంగాను చూసేందుకు రిచ్ లుక్ లో కనిపిస్తుంది. అయితే ఈ గ్రాండ్ విటారా కొనుగోలు చేసిన కస్టమర్స్ కు షాక్ ఇచ్చింది సంస్థ. 100 కాదు 1000 కాదు ఏకంగా 39,506 విటారా కార్లను రీకాల్ చేసేందుకు సిద్ధమైంది. అసలు ఈ కార్లను రీకాల్ చేయడం అంటే ఏంటి? రీకాల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రీకాల్ చేయడం వల్ల కస్టమర్ కు ప్రయోజనమా నష్టమా ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ ఆటోమొబైల్ రంగంలో దూసుకెళ్తుంది. ప్రతి క్వార్టర్లీ గణాంకాలు చూస్తే ఆటోమొబైల్ రంగంలో క్రియాశీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనకు పదుల సంఖ్యలో కార్ల ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నప్పటికీ మారుతి సుజుకీకి ప్రత్యేకమైన గమ్యస్థానం వర్తింపు ఉంది. ప్రీమియం కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ కస్టమర్ల ఆదరణ చేరగొంది. అయితే ఉన్న పళంగా 39,000కు పైగా కార్లను రీకాల్ చేయడంతో కస్టమర్లలో ఆందోళన నెలకొంది. అసలు రీకాల్ ప్రక్రియ ఎందుకు చేపడుతుంది? కార్లో వచ్చిన సమస్య ఏంటి? రీకాల్ చేస్తే కారును షోరూంలో అప్పగించాలా? మనకు కొత్త కారు ఇస్తారా? లేక అదే కారును రీప్లేస్ చేస్తారా? ఒకవేళ రీప్లేస్ చేస్తే ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కరిస్తారు? ఇలా అనేక ప్రశ్నలు, సందేహాలు చాలా మంది కస్టమర్లలో నెలకొన్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ మారుతి సుజుకీ సంస్థ కీలక ప్రకటన వెలువరించింది. సాధారణంగా కారు ఉత్పత్తి చేసేటప్పుడు 1కి 10 సార్లు అనేక పరీక్షలు నిర్వహిస్తారు. అయితే పొరపాటున కొన్నిసార్లు సాంకేతిక లోపాలు తలెత్తుతూ ఉంటాయి. ఇలా ఏదైనా టెక్నికల్ సమస్య తలెత్తితే ఆ సమస్య కారు నడిపే వ్యక్తి తప్ప లేక తయారీ లోపం అన్నది కంపెనీలు పరిశీలిస్తూ ఉంటాయి. అలా పరిశీలించే క్రమంలో సమస్యను గుర్తించి దానిని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తుంది కంపెనీ. ఈ సందర్భంగా రీకాల్కు పిలుపునిస్తుంది. 2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారు చేసిన గ్రాండ్ విటారా ఎన్యూవీ మోడల్ కారులో ఫ్యూయల్ గేజ్ ను చూపించే సిస్టంలో కొన్ని లోపాలు గమనించినట్లు మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం స్పీడోమీటర్, అసెంబ్లీలో ఉన్న ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్, అలాగే వార్నింగ్ లైట్ కొన్నిసార్లు ఫ్యూయల్ వాస్తవ స్థితిని సరిగ్గా చూపించలేకపోతున్నట్లు గుర్తించింది. దీంతో ట్యాంక్ లో మిగిలిపోయిన ఫ్యూయల్ గురించి డ్రైవర్ కు సరైన అవగాహన ఉండటం లేదు. అందుకే వాటిని రీకాల్ చేయాలని భావించింది. పైన పేర్కొన్న డేటాలో కారు కొనుగోలు చేసిన కస్టమర్స్ వివరాలను గుర్తించారు. వారికి అధికారికంగా కంపెనీ డీలర్ల నుంచి ఫోన్ కాల్ లేదా మెయిల్ చేస్తారు. ఆ తర్వాత సంబంధిత షోరూంలో కస్టమర్స్ తమ కారును టెక్నీషియన్స్ కు ఇవ్వాల్సి ఉంటుంది. వర్క్ షాప్ లో కారును క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉన్న సాంకేతిక లోపాలను సరిచూస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కారు సర్వీస్కి ఇచ్చిన విధంగానే షోరూమ్ వాళ్లకు మన వాహనాన్ని అప్పగించాల్సి ఉంటుంది. కారును ఎగ్జామింగ్ చేసిన తర్వాత దాని పరిస్థితిని బట్టి ఎన్ని రోజులు కారు షోరూంలో ఉండాలి అన్న విషయాన్ని టెక్నికల్ టీం కస్టమర్ కు తెలియజేస్తారు. అయితే 39,000 యూనిట్లకు పైగా కార్లను రీకాల్ చేయాలని, లోపాలను సరిచేయాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే కారులో ఉన్న సమస్యను పూర్తి ఉచితంగా చేస్తారని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా టయోటో సహకారంతో ఈ గ్రాండ్ విటారా ప్రీమియం కారును తయారు చేస్తుంది మారుతి. దీపావళికి ముందు కేంద్రం ప్రకటించిన జీఎస్టీ స్లాబ్ రేట్ల మార్పుతో దీని ధర ₹1,00,000 పైగా తగ్గినట్లు తెలుస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ ట్రైన్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తో పాటు ప్రీమియం లుక్ కలిగి ఉంటుంది ఈ విటారా. ఇప్పుడు ఈ ఎస్యూవీ మోడల్ ధర 10.77 లక్షల నుండి ప్రారంభమై టాప్ మోడల్ ధర 19.72 లక్షల వరకు ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే. పెట్రోల్ వేరియంట్ తో అందుబాటులో ఉన్న ఈ కారు లీటర్కు 21.11 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగా, సిఎస్జి వేరియంట్ మాత్రం లీటర్కు 26.6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇలా అద్భుతమైన ఫీచర్లు కలిగిన విటారా కారు రీకాలింగ్ కు రావడం పట్ల కస్టమర్స్ కొంత నిరాశకు గురవుతున్నట్లు తెలుస్తుంది.